సభ్యులు కూడా తణుకు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, వినుకొండ కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, దూర ప్రాంతం నుంచి 4 రోజుల నుంచి వచ్చి వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఆనందంగా వచ్చి ఇక్కడ పాలు పంచుకుంటూ సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే అశోక్ కొప్పుల ఎంతో ఆయన టయాన్ని వెచ్చించి సిపాలో నేను ఒక ఉపాధ్యక్షుడిని, పిఎంకే నేను ఒక ఉపాధ్యక్షుడిని, నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఈ సంస్థ నిలబెట్టుకునే బాధ్యత ఉందని మన కొప్పుల అశోక్ గారు సేవ చేయడం అలాగే అది ఒక కొండ తనకలు ఏంటంటే నా టెన్షన్ కథలు కూడా బలైపోతా ఉన్నారు. ఎందుకు అందరూ చేసేటువంటి ఈ యొక్క జుగుత్సాకరణ పనులకి నేను సురేష్ మీద కోపడాల్సి వస్తుంది. ఎంత కోపడ్డా కూడా సొంత తమ్ముడు నేను ఏ విధంగా ఉంటున్నానంటే సురేష్ రామనిషి కాబట్టి అతన్ని గురించి. అలాగే మాకు నర్సయ్య 2011 నుంచి పిఎంకేమికి సేవలు చేసి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో నాటక సంస్థని డెవలప్ చేయడానికి కారణమైన వ్యక్తి నర్సయ్య. కానీ ఆయనకి ఇటీవల ఒక కోరిక పుట్టింది. ఏంటంటే నేను ఒక నిజాయితీగా జడ్జిమెంట్ బ్రహ్మని పెంచుకోవాలని చెప్పాను. పరిషత్తు జరుగుతుందా ఇక్కడ అని చెప్పండి, నాకు పరిషత్తులో జడ్జిగా కూర్చోవాలి సార్, నేను పోయి నిజాయితీగా జడ్జిమెంట్ ఇవ్వాలి, అక్కడ నా జడ్జిమెంట్ మెచ్చుకోవాలని చెప్పండి. అక్కడ కళాకారులు గుండెలు కొంచెం వచ్చేది. ఏం చెప్పారు మా నర్సయ్య, ఆయన చూసి నా బాధగా పడుగు మండుతుంది, ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన కూర్చో అయిపోయింది కూర్చో. ఈ విధంగా పిఎంకే సంస్థ ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు జనవరి 25, 13, 14, 15వ తారీఖు ₹1,00,000 బహుమతితోటి పిఎంకే సంస్థ ఈ 100 నాటక పోటీ కార్యక్రమాలు అనేటువంటిది ₹1,00,000 కార్యక్రమాన్ని కూడా సమాప్తి పలుకుతుంది. మా చెప్పవలసిన ఆనందం అమ్మాయి మేము రిలాక్స్ అయిపోయామని చెప్పాడు, సమాప్తి పలుకుతుంది. ఇక అక్కడ నుంచి పిఎంకే ఏడాది ఒక పరిషత్తు చేస్తారు. ఆ పరిషత్తులో 12 నాటికలు ఎంపిక చేస్తారు. ఆ 12 నాటికలు ఒక్కొక్క నాటికకి ₹35,000 ఇస్తారు. ఉత్తమ నాటికకి ₹50,000 ఇస్తారు. ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి 15,000, 15,000 వాళ్ళకి ఇస్తుంది. ఈ నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా లోపం వస్తే మళ్ళీ మమ్మల్ని అడగచ్చు పొద్దున. అలాగే అక్కడ జడ్జిమెంట్గా కూర్చున్న వాళ్ళకి రోజుకి ₹5,000 పారితోషికం ఇస్తాం. ఏంటంటే ఎవరి అంచనానికి అందకుండా మేము తయారు చేయాలనుకుంటున్నాం, అలాగే తయారు చేస్తూనే వచ్చాను ఇప్పుడు దాకా. ఎవరు ఏమనుకున్నా ఇక్కడ నుంచి మా నర్సయ్య దీంట్లో సేవ చేయాల్సిందే. ఇంకా ఆయన బయటికి పోతే మాత్రం మేము ఊరుకో. ఈ విధంగా అమృతవర్షిని ప్రధాన కార్యదర్శిగా, లహరి పిఆర్ఓగా, నర్సయ్య ఆర్గనైజర్గా ఈ పిఎంకే సంస్థకి వారి సేవలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు టైం కూడా అయిపోయింది కాబట్టి ముందుగా కాసేపు మన రసూల్ గారు వారి గాత్రంతో అందరినీ పరవశం చేస్తారు. ఆ తర్వాత మా సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కృష్ణేశ్వరరావు గారు కూడా ప్రకటించాం. ఆయన ఈ రోజున ఆరోగ్యరీత్యా ఐసీయూలో ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు. అందువల్ల ఆయన ఫోన్ చేసి రాలేకపోతున్నాం సార్, పరిస్థితి ఇదేం చెప్పమన్నారు. పరిస్థితి ఎలా అన్నారు. కాబట్టి కృష్ణేశ్వరరావు గారు మా పిఎంకే సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి మా పరిషత్తులో కృష్ణేశ్వరరావు గారు వాడారు, జయప్రసాద్ రెడ్డి, తెలంగాణ శకుంతల, రత్నకుమారి గారు, వీళ్ళందరినీ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ పిఎంకే ఆడని ఆర్టిస్ట్ అంటూ లేరు. కానీ ఈ రోజున మా కృష్ణేశ్వర గారు అలా ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని కుదురు పడాలని చెప్పని మేము నమ్ముకున్న ఆ శ్వేతరక గణపతిని మనసారా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయించాలి. ఎందుకంటే ఈ రోజున అమ్మనమ్మ తర్చుర నాయుడు కళావేదిక పెట్టావు. ఏ మంచి పూలను ప్రేమించినావో ఆ తల్లి గర్భాన పుట్టినావు నారా చంద్ర. ఎందుకంటే తల్లి గర్భం ఎంత గొప్పదైతే ఆ బిడ్డ అంత ఉన్నతులవుతారు. చంద్రబాబు నాయుడు పుట్టిన 9వ రోజు అంటండి ఆయన ఇంట్లో మేము షూటింగ్ కూడా చేశాం. 9వ రోజు ఆయన ఇంట్లో ఆయన పసుపెట్టి పడుకోబెడితే ఒక నాగపాము లోపలికి వెళ్ళిందంట. ఆ పామును చూసి అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అది పడగ విప్పి చంద్రబాబుకి మహమ్మద్ తిమ్మర్స్ లాగా పడగ విప్పాడింది. తర్వాత
ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందో దాన్ని పసిగట్టుకుంటూ వెళ్ళిపోతే అది ఒక పుట్టలోకి వెళ్ళింది. ఆ పుట్టే నాగాలమ్మ. ఆ నాగాలమ్మ తల్లి దగ్గర మేము షూట్ చేసాం. మేము అన్ని చెప్పకూడదు, నిజంగా మేము చూడటం కూడా జరిగింది. ఆ నాగాలమ్మ తల్లి చంద్రబాబు నాయుడు గారికి పుట్టెంటుకలు తీశారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారికి తీశారు, ఆ తర్వాత దేవాంశ గారికి తీశారు. ప్రతి సంక్రాంతి 13, 14, 15 3 రోజులు నాగాలమ్మ పూజలు చేస్తూ చంద్రబాబు నాయుడు కుటుంబము అక్కడే ఉంటారు. అలాంటి విశిష్టతకి సినిమాని నెక్స్ట్ మంత్ ధర్మచక్రం 1 రిలీజ్ చేస్తాం. దీంట్లో గొప్ప నటులు ఉన్నారండి. ఒక ఎస్వి రంగారావు, సత్యనారాయణ, రాజనాల, ఆర్ నాగేశ్వరరావు లాంటి గొప్ప